హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము శ్రీనివాస రామానుజన్ గారి గురించి చెప్పుకోవాలండి. మ్యాథ్స్ మెథడాలజీలో ఈ గణిత శాస్త్రజ్ఞులు చేసిన కృషి అనే దాని నుంచి మనకి ఇంపార్టెంట్ టాపిక్ అండి. 1 బ్లాంక్ గ్యారంటీగా వస్తుంది డిఎస్సి కానీ టెట్ కానీ. కావున ఈ సైంటిస్టుల గురించి మనం మ్యాథమెటికల్ సైంటిస్టుల గురించి చెప్పుకుంటున్నామండి. శ్రీనివాస రామానుజన్ గారు భారతదేశం తాలూకు గణితం తప్పనిసరిగా ఒక అసాధారణ వ్యక్తిని మనం తలుచుకునేలా చేస్తుంది అని అతడే శ్రీనివాస రామానుజన్ గారు అని చెప్పారు. అని చెప్పింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. స్వతంత్ర శైలిలో నూతనమైన గణిత జ్ఞానం ఏది ప్రస్తావించలేని స్థితి నుంచి భారతీయ గణితం బయటపడ్డానిక అన్నట్లు ప్రాచీన హిందువుల విలక్షణ మేధా సంపత్తి శైలితో తిరిగి భారతీయ గణిత పథకాన్ని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్తే శ్రీనివాస రామానుజన్ గారండి. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రతి పాయింట్ని వదలకుండా ఎందుకు చెప్పుకుంటున్నామంటే బ్లాంక్స్కి ఇంపార్టెంట్, టెట్కి ప్లస్ డిఎస్సికి. సో అందుకోసమని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ చదువుకోవాలి. 20వ శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞుల్లో ప్రసిద్ధుడైన శ్రీనివాస రామానుజను క్రీస్తు శకం 1887లో డిసెంబర్ 22న మద్రాసు రాష్ట్రంలోని ఈరోడ్ అనే గ్రామంలో ఒక పేద వైష్ణవ కుటుంబంలో జన్మించారు. ఇతరు బాల్యం నుంచి గణితం అంటే అభిరుచిని కనపరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవారు. ఇతరు గణితం అంటేనే ఆసక్తి కలిగి మిగిలిన పాఠ్య విషయాల గురించి అనాసక్తి ప్రదర్శించడం వల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే పత్రికలో ఇతని అనేకమైన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వాటిలో బెర్నౌలీ సంఖ్యల అక్షరాలపై రాసిన వ్యాసం చాలా పేరు పొందింది. మద్రాసు విశ్వవిద్యాలయ ఉపకార వేతనం పొంది 1914లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి గణిత అధ్యయనం చేశారు. ఇతను 1917 దాకా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత పరిశోధనలు చేశాడు. ఇంకా ఇతడు గణిత పరిశోధన విషయాలన్నీ సంఖ్యావాదానికి చెందినవి. ఇతడు చేసినటువంటివి థియరీ ఆఫ్ నెంబర్స్కి చెందినవి. పిన్న వయసులోని రామానుజన్ గారి ఆలోచన విధానం ఎలా ఉందో చూద్దాం. కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుంది అని సార్వత్రీకరించిన ఉపాధ్యాయున్ని 0ని 0తో భాగిస్తే 1 వస్తుందా అని ప్రశ్నించాడు. 10 ఏళ్ళు కూడా నేనని రామానుజన్. సీనియర్ విద్యార్థి సవాలుగా ఇచ్చిన రూట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 7, ఎక్స్ ప్లస్ రూట్ వై ఈక్వల్ టు 11 అయితే ఎక్స్వైలు ఎంత అనే సమస్య సాధనకు ఎక్స్ ఈక్వల్ 9, వై ఈక్వల్ టు 4 అని తక్కువ వ్యవధిలోనే సమాధానం ఇచ్చాడు. సుమారు 1500 మంది విద్యార్థులు 30కి మించిన ఉపాధ్యాయులతో ఉండే పాఠశాల సమయసారాన్ని టైం టేబుల్ ఉపాధ్యాయుడు గణపతి సుబ్బరాయ సూచన మేరకు ఒక్కడే ఎలాంటి తేడాలు రాకుండా చాలా తక్కువ సమయంలో వేసేవాడు. కార్ రాసిన సినాప్సిస్ మొత్తం 6125 సిద్ధాంతాలను ఎటువంటి నిరూపణ లేకుండా ఇచ్చింది. అది మాత్రమే దొరికి వేరే రెఫరెన్స్ బుక్స్ దొరకని స్థితిలో రామానుజన్ ఆ పుస్తకం ప్రభావానికి లోనై చాలా సిద్ధాంతాలను తనకు తానే నిరూపణ చేశారు. ఎఫ్ఏలో గణితోపన్యాసకులు కొన్ని సమస్యల సాధనలు 2 నిండుపాటి బోర్డులు నిండుగా చేస్తే చాలా తరచుగా రామానుజన్ 4 లేదా 5 సోపానాల్లో చేసేవాడు. ప్రొఫెసర్లతో కలిసి మధ్యాహ్న భోజన విరామ సమయంలో జర్నల్స్లోని క్లిష్ట సమస్యలను చర్చించి సాగిస్తూ ఉండేవారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలో ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్పై పరిశోధన చేశారు. వీటిని చిన్న సైజు కాగితాలపై రాసి వాటిని ప్రొఫెసర్ని రామస్వామి గారికి చూపేవారు. శ్రీనివాస రామానుజన్ గారు గణితానికి చేసిన సేవలు ఇంపార్టెంట్ అండి. ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ మనకి. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలనే గోల్డ్ బ్యాగ్ కంజెక్చర్ వివరణ రామానుజన్ కనుక్కున్నదే. 4 ఈక్వల్ టు 2 + 2, 6 ఈక్వల్ 3 + 3, 8 ఈక్వల్ 5 + 3. 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు రామానుజన్ రాశారు. ఈ లబ్ధాలకు 1/4 కూడగా మిశ్రమ భిన్నాల వర్గాలు ఏర్పడతాయి. ఇలాంటి మిశ్రమ భిన్నాల్లో భిన్నాంకం 1/2 అవుతుంది. ఇలాంటి మిశ్రమ భిన్నాలు ఇంపైన కూర్పుగా రూపొందుతాయి. చూడండి ఒకసారి. 2 + 1/4 ఈక్వల్ 1.5 హోల్ స్క్వేర్, 2 × 3 + 1/4 2.5 హోల్ స్క్వేర్, 2 × 3 × 5 + 1/4 5.5 హోల్ స్క్వేర్, ఎక్సెట్రా. ఇది ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది. రామానుజన్ చివరి దశలో మాక్ థీటా ఫంక్షన్పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైనది. సంఖ్యలపై అతనికి సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన పేరుపై గల రామానుజన్ సంఖ్య 1729 ఇందుకు చక్కని ఉదాహరణ. ఇది 2 గణాల మొత్తంగా 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించగలిగి మేధావి రామానుజన్ గారండి. 10³ + 9³ = 12³ + 1³ = 1729. సంఖ్యల సర్వసమానత్వాలు, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయన గల జ్ఞానం కొనియాడదగింది. వర్గమూలాల గూడు, నెస్టెడ్ స్క్వేర్ రూట్స్ 3 = √9ని ఈ విధంగా చేశారు.
నెక్స్ట్ సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావన రామానుజన్ గారు ప్రవేశపెట్టారు. ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యలకు ఉన్న కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో వాటిని సమున్నత సంయుక్త సంఖ్యలు, హైలీ కాంపోజిట్ నెంబర్స్ అంటారు. 2, 3లు ప్రధాన సంఖ్యలు. 4 కారణాంకాలు 1, 2, 4, 3. 6 కారణాంకాలు 1, 2, 3, 6, మొత్తం 4 ఉన్నాయి. కాబట్టి సమున్నత సంయుక్త సంఖ్య అవుతుంది. నెక్స్ట్ వన్, రామానుజన్ పై విలువను సుమారుగా క్రింది పద్ధతుల్లో సూచించారండి. ఈ విధంగా సూచించారు. పెద్ద పెద్ద నెంబర్స్. కంప్యూటర్ ద్వారా కూడా పై సూత్రాలను ఉపయోగించి పై విలువను 17.5 మిలియన్ దశాంశాలకు సవరించి కనుక్కున్నారు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ అనే గౌరవం పొందిన మొదటి భారతీయుడు రామానుజన్ గారు. శారీరక మానసిక శ్రమ, అనుకూలంగాని వాతావరణం, ఆహారపు అలవాట్లు రామానుజన్ మేధస్సును ఏమీ చేయలేకపోయినా శరీరాన్ని వ్యాధిగ్రస్తం చేశాయి. అది తీవ్రమయ్యేసరికి 1919 మార్చిలో ఇండియా తిరిగి వచ్చారు. అభిమానులు అన్ని విధాల వైద్య వసతి సదుపాయాలు ఆయనకు కల్పించినా ప్రయోజనం లేకపోయింది. అతను 1920 ఏప్రిల్ 26వ తేదీన మరణించారు. అతని జీవితకాలం 32 సంవత్సరాలు 4 నెలలు 4 రోజులు మాత్రమే. రామానుజన్ గణిత శాస్త్రజ్ఞుడు అనేది ప్రధానం కాదు. ఆయన మానవ మేధస్సు ఎంత చేయగలదో నిరూపించారు. ఓ మహానది లాంటిది రామానుజన్ జీవితం. నది ఎలాగైతే ప్రవహించినంత మేర పరిసరాలని సస్యశ్యామలం చేస్తుందో అలాగే రామానుజన్ గారు వేసిన ప్రతి అడుగు గణిత శాస్త్రాన్ని ప్రకాశవంతం చేసింది. ఈ విధంగా శ్రీనివాస రామానుజన్ గారు మన గణిత శాస్త్రానికి ఎంతో కృషి చేశారు. నెక్స్ట్ వీడియోలో బ్రహ్మగుప్తుడు గారి గురించి చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.